అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన మొక్క గురించి మాట్లాడుకుందాం. పేరు సోలనం ట్రైలోబేటం. వినడానికి కొత్తగా ఉన్నా ఇది ముళ్లతో కనిపిస్తూనే లోపల అద్భుతమైన వైద్య గుణాల్ని దాచుకున్న మొక్క. మరి దీని వెనుకున్న రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం రండి. ఒక్కసారి ఆలోచించండి, మనం రోజు తినే తిండే మనకొచ్చే జబ్బులకి మందులా పనిచేస్తే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా. నిజానికి కొన్ని వేల సంవత్సరాలుగా ఒక అద్భుతమైన మొక్క సరిగ్గా ఇదే పనిచేస్తుంది. అటు పోషణనిస్తూ ఇటు చికిత్స చేస్తూ రెండింటికీ ఒక వారధిలా నిలబడింది. మనం మాట్లాడుకోబోయే ఈ అద్భుతమైన మొక్కే సోలనం ట్రైలోబేటం. ఇది పైకి చూడ్డానికి ముళ్లతో ఉండే ఓ సాధారణ కలుపు మొక్కలా అనిపించొచ్చు, కాని ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఒక గొప్ప ఔషధం. ఈ మొక్కలో ఉన్న ఒక విచిత్రమైన విషయమేంటంటే, ఒకవైపు ఇది మనం తినే బంగాళదుంపలు, టమోటాల జాతికి చెందిన ఓ ముళ్ల పొద, మరోవైపు చూస్తేనేమో మన సాంప్రదాయ వైద్యానికి ఒక మూలస్తంభం. అంతేకాదు, వంటల్లో కూడా ఎంతో విలువైనది. సరే, ఇప్పుడు మన భారతీయ వైద్యంలోకి వెళ్దాం. ముఖ్యంగా సిద్ధ, ఆయుర్వేదంలో ఈ మొక్కకున్న చారిత్రక ప్రాధాన్యతేంటో ఒకసారి చూద్దాం. అక్కడ దీని ఒక గొప్ప ఔషధంగా పూజిస్తారు. ఈ మొక్క విలువ మనకు పూర్తిగా తెలియాలంటే ముందుగా కాయకల్పం అంటే ఏంటో తెలుసుకోవాలి. సిద్ధవైద్యంలో కాయకల్పం అంటే శరీరాన్ని మళ్లీ యవ్వనంగా మార్చేది, వృద్ధాప్యాన్ని దూరం చేసి ఎక్కువ కాలం బ్రతకడానికి సహాయపడే ఒక అద్భుతమైన పదార్థం అన్నమాట. ఈ మొక్క ఎంత పాపులరో చూడండి. ఆసియా మొత్తం దీని గురించి తెలుసు. తమిళంలో తూతువలై అంటారు, మన తెలుగులో ఉస్తి అంటారు, సంస్కృతంలో అయితే అలర్కా అని, థాయిలాండ్లో మావాంగ్రుయా అని పిలుస్తారు. అంటే దీని ప్రాముఖ్యత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలకి దీన్ని శతాబ్దాలుగా వాడుతున్నారు. ఉదాహరణకి క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో రాసిన ప్రాచీన తమిళ సంఘం సాహిత్యంలో కూడా ఉంది. దీర్ఘకాలిక దగ్గు, క్షయ లాంటి వ్యాధులకు ఇది చాలా ప్రభావవంతమైన మందు అని అప్పట్లోనే రాశారు. సరే, అంతా పాత కథేనా అంటే కాదు. ఇప్పుడు మనం ప్రెజెంట్లోకి వద్దాం. మన పూర్వీకుల జ్ఞానాన్ని ఇప్పటి సైన్స్ ల్యాబులలో ఎలా నిరూపిస్తోందో చూద్దాం. మరి ఇంత పవర్ ఈ మొక్కకి ఎలా వస్తుంది? దాని లోపల కొన్ని పవర్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. వీటినే బయో యాక్టివ్ కాంపౌండ్స్ అంటారు. ముఖ్యంగా సొలసొడిన్, సొలసొనైన్, క్వెర్సెటిన్ లాంటివి. వీటివల్లే దీనికి అన్ని ఔషధ గుణాలు వచ్చాయి. ఇక్కడొక అద్భుతమైన విషయమేంటంటే, మన పాతతరం వాళ్ల నమ్మకానికి ఇప్పటి సైన్స్కి మధ్య ఉన్న సంబంధం. అప్పట్లో ఇది వాపును తగ్గిస్తుందని బలంగా నమ్మేవాళ్లు. మరి ఇప్పుడు సైన్స్ ఏం చెప్తోంది? అచ్చం అదే చెప్తోంది. ఇందులోని సోలసొనైన్ అనే కాంపౌండ్ మన శరీరంలో వాపును పెంచే CO2 అనే ఒక ఎంజైమ్ని డైరెక్ట్గా బ్లాక్ చేస్తుందట. అంటే చూడండి, మన వాళ్లు చెప్పింది అక్షరాల నిజమని సైన్స్ ఈరోజు ప్రూవ్ చేస్తోంది. ఎంత గొప్ప విషయం కదా. ఇది కేవలమేదో నమ్మకం కాదు, మనుషుల మీద చేసిన క్లినికల్ ట్రయల్స్లో కూడా ప్రూవ్ అయ్యింది. ఆస్తమా ఉన్నవాళ్ల మీద చేసిన రీసెర్చ్లో వాళ్ల ఊపిరితిత్తుల పనితీరు చాలా మెరుగుపడింది. అంటే వాళ్ళు ఎంత బలంగా, వేగంగా గాలిని బయటకు వదలగలుగుతున్నారు, ఎంత గాలిని లోపలికి తీసుకోగలుగుతున్నారు, ఇలాంటివన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యాయన్నమాట. ఇంతకీ ఇది మన శ్వాసకు ఎలా హెల్ప్ చేస్తుంది? సింపుల్గా 3 స్టెప్స్లో చూద్దాం. 1. అలర్జీలకు కారణమయ్యే హిస్టమైన్ని రిలీజ్ అవ్వకుండా ఆపుతుంది. 2. మనం గాలి పీల్చుకునే మార్గాలను రిలాక్స్ చేసి ఫ్రీగా ఊపిరి తీసుకునేలా చేస్తుంది. ఇక 3. ఊపిరితిత్తుల్లో ఉండే కఫాన్ని పల్చగా చేసి బయటకు పంపేస్తుంది. ఓకే, ఇప్పటిదాకా ల్యాబ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం. మందుగా వాడే ఈ మొక్కను వంటల్లో ఎలా వాడతారో ఆ అద్భుతాన్ని ఇప్పుడు చూద్దాం. దీని ఆకుల్లోని పోషకాలు చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రతి 100 గ్రాముల ఆకుల్లో 334 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంటే పాల కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. అంతేకాదు, ఐరన్, ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ. ఇది మందు మాత్రమే కాదు, ఒక సూపర్ ఫుడ్ కూడా. మరి దీన్ని ఎలా తింటారు? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. వండినప్పుడు దానిలోని చేదు గుణాలు పోతాయి, కాని మనకు మేలు చేసే ఔషధ గుణాలు మాత్రం అలాగే ఉంటాయి. ఒక ఫేమస్ వంటకం తూత్వలై రసం ఉదాహరణ తీసుకుందాం. ఫస్ట్ ఆకుల్లోని చేదుని తగ్గించడానికి నూనెలో వేయిస్తారు. తర్వాత మిరియాలు, జీలకర్ర లాంటి మసాలాలతో కలిపి రుబ్బుతారు. దీనివల్ల దానిలోని పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. ఫైనల్గా నెమ్మదిగా ఉడికిస్తారు, అస్సలు మరిగించరు. అప్పుడే దానిలోని విలువైన గుణాలు పోకుండా ఉంటాయి. సరే, ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొక్క ఆర్థికంగా, వ్యవసాయపరంగా ఎంత ఉపయోగపడుతుందో చూద్దాం. అడవుల్లో ఏరుకోవడం దగ్గర్నుంచి దీన్ని ఒక పంటగా పండించడం వరకు దీని ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం. దీని సాగు ఎంత లాభదాయకమో అర్థం చేసుకోవడానికి 1 హెక్టార్ భూమిని ఉదాహరణగా తీసుకుందాం. అంటే సుమారుగా 2.5 ఎకరాలు. కరెక్ట్ పద్ధతిలో పండిస్తే 1 హెక్టార్ నుంచి ఎంత దిగుబడొస్తుందో తెలుసా? నమ్మలేరు. ఏకంగా 10,000 కిలోల తాజా పండ్లు. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలైన డబ్బంతా ఈ పండ్లలోని సోలసోడిన్ అనే కెమికల్లోనే ఉంది. ఎండిన పండ్లలో ఇది దాదాపు 2.5% ఉంటుంది. చాలా రకాల స్టెరాయిడ్ మందుల తయారీకి ఇది చాలా అవసరం. అందుకే ఫార్మా కంపెనీలు దీనికి మంచి ధర ఇస్తాయి. ఈ మొక్కలో ఉన్న మరో గొప్ప విషయమేంటంటే, ఇది పెద్దగా సారవంతం కాని భూముల్లో కూడా పెరుగుతుంది. వర్షాలు లేకపోయినా, నీళ్లల్లో ఉప్పున్నా తట్టుకుంటుంది. అందుకే రైతులకు ఇదొక మంచి ఆదాయ వనరు. చివరిగా ఒక ప్రశ్న. మనం పనికి రానివి, కలుపు మొక్కలు అని పీకి పారేసే ఎన్నో మొక్కల్లో బహుశా ఇలాంటి శక్తివంతమైన, మన జీవితాలనే మార్చేగల ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో కదా. ఆలోచించండి.